మాతో చెప్పాడండి ఆయన. మాతో ఎలా చెప్పాడు అంటే, ఇదిగోండి బైబిల్ను బట్టి మాతో దేవుడు చెప్పాడు. చూద్దామండి దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఒకసారి. ఆయన ఎంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడో, ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనములో ఒక ఆయన దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. భూమి మీద మనలాగే శరీరాన్ని ధరించుకుని ఆయుష్ను కలిగి ఆరోగ్యాన్ని కలిగి మనలాగే బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి ఒక ఆయనే దావీదు అండి. ఆయన పేరు దావీదు. ఆయన మనకంటే ముందు 3000 సంవత్సరాల క్రితం బ్రతికాడు. ఆయన ఎలా బ్రతికాడు అంటే, ఇశ్రాయేలు దేశములో ఒక రాజుగా 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజు అతను. ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుడి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆలోచించినటువంటి ఆయన ఏమని అంటున్నాడో ఒకసారి మనం చూస్తే మన కళ్ళు చెదిరిపోయేటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు మనకి. యెహోవా నా దేవా, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి భూమి మీద సామాన్యమైనటువంటి మనిషి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవా నీవు మా ఎడల జరిగించిన కార్యములు ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను. ఏమండి, దేవుడట మనిషి కొరకు ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడటండి. మనిషి కొరకు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. చాలా మంది రోజు దేవుని నమ్ముకున్న క్రైస్తవుల గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఏమంటే దేవుణ్ణి నమ్ముకోండి మీకు అద్భుతాలు జరుగుతాయి, దేవుణ్ణి నమ్ముకోండి మీకు మహత్కార్యాలు జరుగుతాయి, ఏమంటే మీరు చాలా దీవించబడతారు, గణపరచబడతారు అని చెబుతున్నారు. కానీ దేవుడు ప్రతి మనిషి ఎడల, అంటే నమ్మిన వారి ఎడల నమ్మని వారి ఎడల దేవుడు చేసినటువంటి ఒక గొప్ప మేలులు, గొప్ప ఆశ్చర్య క్రియలు ఏమంటే ఈరోజు మనిషి ఆలోచించటం లేదు. ఏమంటే ఒకసారి మనం ఆలోచనలోనికి వెళితే ప్రపంచంలోనండి మనిషి చేత ఏమండి చేయబడినటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయండి. దాన్ని ఏమన్నారు తెలుసండి? వండర్స్ అన్నారండి. అంటే ప్రపంచ వింతలు అన్నారండి. ఏమండి ఏమన్నారు? ప్రపంచ వింతలు. అంటే ప్రపంచంలో నేను నా దేశం తరపున ఏదో ఒకటి నిర్మించాలి, ఏదో ఒక గొప్ప పని నేను చేయాలి, నా దేశానికి నేను గర్వకారణం కావాలి, నా దేశం ప్రపంచ వేదిక పైన పొగడబడుతూ ఉండాలి. అందుకొరకు ఒక చైనా ఏం చేసింది అంటే, చైనా దేశం ఏం ఆలోచించిందంటే, ప్రపంచములో ఏ దేశములోనూ లేని ఒక అద్భుతమైనటువంటి గోడ నిర్మించాలి అనుకుందండి. అనుకున్నదే తడువుగా తన దేశం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి గోడను నిర్మించింది. ఎంత అద్భుతమైనటువంటి గోడను నిర్మించింది అంటే, అది ఏమండి ఆ దేశం చుట్టూ ఒక రక్షణను గోడను నిర్మించుకున్నారు వాళ్ళు. ఆ గోడ ఏమంటే ఒక 2 బస్సులు అటు ఇటు కూడా వెళ్ళిపోతాయటండి. మీకు అర్థమవుతుంది అంటే ఎంత పెద్దదైనటువంటి, వెడల్పైనటువంటి, ఎత్తైనటువంటి ఒక గోడను చైనా దేశం వారు నిర్మించుకున్నారో మీకు చెప్తున్నాను నేను. అంటే ప్రపంచంలో ఒక మనిషి చేత చేయబడినటువంటి ఒక గోడ ప్రపంచంలో ఒక అద్భుతం చెప్తున్నారు ఈరోజు. ఏమంటే నిజంగా అది అద్భుతమే. కానీ దేవుడు మనిషి చేసినదే ఎంత అద్భుతంగా ఉంటే ఏమంటే దేవుడు చేసింది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అదేనండి దేవుడు ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు అంటే ఏమనుకుంటున్నారు? ఏమంటే ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు ఏమంటే ఎర్ర సముద్రాన్ని దాటవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమండి దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఒక ఆశ్చర్య క్రియను ప్రపంచంలో చేశాడు ఆయన. ఏంటనుకుంటున్నారు? ఏమండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి దాని నీటిని గోడగా చేశాడు ఆయన. అంటే దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ చూడండి. ఒక చైనాలో చేసినటువంటి మనుషులు చేసినటువంటి కట్టడము ఏమంటే ఒక కాంక్రీటుతోనో, ఒక ఏమంటే రాతితోనో, ఒక బండతోనో నిర్మించిన నిర్మాణాలు అవన్నీ కూడా. కానీ దేవుడు ఏమంటే సముద్రాన్నే 2 పాయలుగా చేశాడు ఆయన. పాయలుగా చేసి సముద్రము కింద ఆరిన నేలగా మార్చి
ఏమండి నీటిని గోడలుగా పెట్టాడట ఆయన. ఏం చేశాడండి? నీటిని గోడలుగా చేశాడు. ఏమండి ఎంత అద్భుతమైనటువంటి ఏమండి శక్తి కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు అంటే ఏమనుకుంటున్నారో ఆలోచించాలి మనం. ఏమండి మరొక వింత ఉందండి, అది ఏమండి బబులోనులో ఏమండి ఇరాక్లో ఉందండి. ఏముందో తెలుసండి? వేలాడేటువంటి ఉద్యానవనం, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు దాన్ని. ఏమంటే నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన బబులోను అనేటువంటి ఆ ప్రాంతంలో ఏమండి ఏం చేశాడు తెలుసండి? వేలాడే ఉద్యానవనాన్ని కట్టాడు. ఏమండి అది ప్రపంచంలోనే వింతలలో ఏమండి మహా అద్భుతమైనటువంటి నిర్మాణం అది. ఏంటి ఆయన చేసినటువంటి ఒక రాజు తలుచుకొని ఏమండి వేలాడే ఉద్యానవనాన్ని కట్టగలిగాడు అంటే అది ఈరోజు ప్రపంచంలో ఒక వింతగా కనబడుతుంది. కానీ ఏమండి దేవుడు చేసినటువంటి వింత ఏంటో తెలుసండి? ఏమండి మీరు ఆలోచిస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక సంగతి మీతో చెప్తానప్పుడు మీరు ఆలోచించండి. ఏమంటే మీరు ఇంటి దగ్గర ఉండి విన్నా పర్వాలేదు, మీరు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, మీకు బాక్సులు ఎందుకు పెట్టామనుకుంటున్నారు? మీ బాక్సుల శబ్దం అనేది ఎంత దూరం అయితే వెళ్తుందో అంతవరకు ఉన్నటువంటి వారు మీరు కూర్చునైనా ఇంటిలో మీరు ఎలా ఉన్నా సరే ఈ మాటలన్నీ కూడా వినాలనే మీకు మరి ఇవన్నీ కూడా మేము సదుపాయం కలిగించాం. వినండి జాగ్రత్తగా. మనం ఆలోచిస్తే భూమి ఉంది చూసారండి, మనం ఉన్నటువంటి ఈ భూమి గురించి ఆలోచిస్తే దేవుడు దీనిని శూన్యములో వేలాడదీశాడు. ఎక్కడ పెట్టాడండి ఆయన? శూన్యం, స్పేస్. దేవుడు మనం ఉన్నటువంటి ఈ నేలను, ఈ భూమిని ఏమంటే ఆకాశములో వేలాడుతుంది అంటే శూన్యములో ఉంది. శాస్త్రవేత్తలను అడగండి, బాగా చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా ఉన్న ఈ భూమి ఎక్కడుంది? శూన్యంలో ఉందండి, అంటే గాలిలో ఉందండి. అసలు గాలిలో భూమిని పెట్టగలిగినటువంటి ఏమండి ఆశ్చర్యకరుడు ఎవరు చెప్పండి? దేవుడు కాకపోతే ఇంకెవరు చెప్పండి? మనుషుల వల్ల అయ్యేది కాదు కదా. ఏమండి భూమిని దేవుడు గాలిలో పెట్టాడు, అది వింత. అంతేగాని వేలాడేటువంటి ఉద్యానవనాన్ని కట్టినటువంటి ఒక నెబుకద్నెజర్ అనేటువంటి రాజు గురించి ఈరోజు ప్రపంచ చరిత్రలో చదువుకుంటున్నారు, అది గొప్ప అంటున్నారు. కాదండి, మనిషి చేసినవి చాలా చిన్నవి దేవుని ముందు. దేవుడు చేసినటువంటి మహా అద్భుతం ఏంటి అంటే ఏమండి ఆకాశములో ఈ భూమిని శూన్యములు ఆయన వేలాడదీశాడట. బైబిల్లో ఉంది. యోబు గ్రంథము 26:27 ఉంది. తర్వాత మీరు కావాలంటే చదువుకోండి. అక్కడ ఏముందో తెలుసండి? వేలాడదీశాడట. దేవుణ్ణి భూమిని వేలాడదీశాడు, శూన్యములో భూమిని పెట్టాడు ఆయన. ఏమంటే పెద్ద పూర్వీకులు కొంతమంది మాట్లాడుతూ అంటుంటారు, ఏమంటే మా తాత మేసాల మీద ఏమి నిలబెట్టాడు? నిమ్మకాయ నిలబెట్టాడు అంటారు. ఏమండి నిమ్మకాయలు నిలబెట్టాడు అంటారు. కానీ ఆ నిమ్మకాయ లాంటి ఈ భూమి మీద, గుండ్రని భూమి మీద దేవుడు ఏమి నిలబెట్టాడు తెలుసండి? నీటిని నిలబెడుతున్నాడు ఆయన. నీటిని నిలబెడుతున్నాడు. 3 వంతులు నీరు ఉందండి భూమి మీద. ఏమండి ఇంకా విచిత్రం ఏంటో తెలుసండి? లోయలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి. ఏమండి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే భూమి మీద నీరు ఉంది, ఏమంటే ఆరిన నేల ఉంది, మంచు ప్రాంతాలు ఉన్నాయి, ఏమంటే ఎన్నో సముద్రాలు, నదులు, ఏమండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నామే. ఈ వేలాడదీయబడినటువంటి ఈ భూమి ఏమవుతుందో తెలుసండి? నేను ఈరోజు మీతో చెబుతున్న ఈ మాట వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసండి? దేవుడు ఈ భూమినట ఏమండి త్రిప్పుతున్నాడు, తిరుగుతుందటండి భూమి. భూమి మీద ఏముందనుకుంటున్నారు? భూమి మీద నీరుంది. నిమ్మకాయ మీసాల మీద నిమ్మకాయ పెట్టడం కాదండి, నిమ్మకాయ మీద నీరు నిలబెట్టి చూపించాలి. నిమ్మకాయ మీద ఏమి నిలబెట్టాలి? నీరు నిలబెట్టాలి. తిరుగుతున్నటువంటి ఈ భూమి మీద దేవుడు ఏమి నిలబెట్టాడు? నీటిని నిలబెట్టి ఉంచాడండి ఆయన. ఏమండి ఎంత వేగమో తెలుసండి? ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా భూమి? ఒక గంటకట ఎంత దూరం ప్రయాణం చేస్తా తెలుసండి? 1,11,600 కిలోమీటర్లు వెళ్తుందటండి భూమి గంటకి. వేగం చూడండి, అంత వేగం. వేగాన్ని బట్టి ఎంత దూరం వెళ్తుందో మనం చెప్పగలం. ఒక 100 ఏళ్ళు చూడండి, మనం నడుపుతున్నటువంటి బైకు ఏమంటే ఒక 60-70 దాటగానే చూడండి ఎంత ఎలా ఉంటుంది? శబ్దాలు, రణగణ ధ్వనులు.
ఏమండి రైలు చూడండి, రైలు ప్రయాణాలు చూడండి, శబ్దాలు. ఏమండి విమానాలు చూడండి, శబ్దాలు. కానీ భూమి ఇంత వేగంతో తిరుగుతున్నా ఏమండి ఏమి లేదో తెలుసండి, శబ్దం లేదండి. సైలెన్సర్ ఇంజిన్ పెట్టాడు ఆయన. భూమిలో ఉన్నటువంటి ఆ ఇంజిన్ చూడండి, సైలెంట్గా మనం ఏమండి మనకు అసలు ఏ శబ్దం లేదండి. అంటే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు? అదే అంటున్నాడు ఆయన భక్తుడు. అదే అన్నాడు, ఏమన్నాడు తెలుసండి, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది అంటున్నాడు అండి. అద్భుతం అండి దేవుడు నిజంగా. అండి ప్రపంచంలో అద్భుతాలు చేయాలి అంటే దేవుడు చేయాలండి. ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే మాకు అది చేయండి, ఇది చేయండి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటున్నా. అడిగినంత కాలం దేవుడు నీకేమివ్వడు. దేవుని కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ముందు. దేవుడు నీ కొరకు ఎలాంటి ఆశ్చర్యక్రియలు చేశాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు అనేది నువ్వు ఆలోచించకుండా దేవుణ్ణి నువ్వు ఏమడిగినా దేవుడు నీకు ఏది కూడా ఏమండి ఇవ్వని అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పడిన కష్టం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి ముందు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ భూమిని చేయటానికి, ఈ విశ్వాన్ని చేయటానికి, ఈ ప్రకృతిని చేయటానికి. ఏమండి ఇంకొక విచిత్రం చెప్పమంటారంటే, మీరు వంట వండుకోవాలి అంటే ఎక్కడ పెట్టాలి మంట? ఏమండి పొయ్యి పెట్టి పొయ్యి మీద తపేలా పెట్టి తపేలా కింద పెట్టాలి, లేదా గ్యాస్ మంట పెట్టాలి మీరు. కానీ దేవుడు ఏమండి ఈ ప్రకృతిలో ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. ఏంటో తెలుసండి, ఏమండి వర్షాకాలం అంటున్నాము, ఎండాకాలం అంటున్నాము, ఏమండి వర్షాకాలం, ఎండాకాలము, చలికాలం అంటున్నాము. చూసారా, ఈ కాలాలన్నీ రప్పిస్తుంది ఎవరనుకుంటున్నారు? దేవుడండి. మరి ముఖ్యంగా వర్షాకాలంలో ఏం పడుతుంటాయి? వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాలు ఎలా వస్తాయో తెలుసండి, ఏమండి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు బగ మండుతూ ఉంటాడండి. ఆయన మండిపోతున్నటువంటి ఆ సూర్యగోళం నుండి వేడి ఎక్కడ పడుతుందో తెలుసండి, ఇదిగోండి సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోతుంది. వేసవి కాలంలో ఇంత ఎండలు ఎందుకు మండిపోతున్నాయో తెలుసండి, వర్షాకాలంలో నీకు వర్షాలు పడటానికే. ఎండ తీవ్రత పెరుగుతుంది అంటే ఇదిగోండి సముద్రాలలో ఉన్న నీరంతా ఆవిరైపోవాలి. ఆవిరైపోయినటువంటి ఆ నీరంతా ఎక్కడికి వెళ్తుందో తెలుసండి, మేఘాలుగా మారాలి. మేఘాలుగా మారినటువంటి ఆ సముద్రాల నీరే ఏమంటే నీవు నివసిస్తున్న పంట భూమిలో అవి వర్షాలుగా వర్షించాలి. అప్పుడు నీ పంటలు పండుతాయి, నీ కడుపు నిండుతుంది. ఏమంటే దేవుడు ఒక విచిత్రం చెప్పమంటారండి, సముద్రపు నీరు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి, చాలా ఉప్పగా ఉంటుందండి కదండి. కానీ వర్షపు నీరు ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఏమండి సముద్రంలో ఉన్న నీరు ఉప్పగా ఉంది, ఏమండి మేఘాల నుండి వస్తున్నటువంటి నీరు ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏంటండి విచిత్రం? ఆ సముద్రాలలో ఉన్నటువంటి నీరే మేఘాలలోనికి వెళ్తే ఆ ఉప్పు ఎందుకు వెళ్ళలేదు? ఏమండి ఎందుకు వెళ్ళలేదు తెలుసండి, దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ చూడండి. ప్రపంచంలో టెక్నాలజీ లేనప్పుడే దేవుని చేతుల్లో ఏమండి మహా అద్భుతమైనటువంటి విజ్ఞానం దాగి ఉందండి. చూసారా, అంటే దేవుడు గురించి మనం ఆలోచిస్తూ ఉంటేనండి మహా అద్భుతాలు జరిగించాడు ఈ సృష్టిలో. ఆయన ఎందుకొరకు చేశాడో తెలుసండి, ఈ గాలిని ఇస్తున్నాడు, ఈ నీటిని ఇస్తున్నాడు, పంచభూతాలను దేవుడు నీ కొరకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు ఏమవుతావని దేవుడు ఇచ్చాడో తెలుసా? ఏమండి భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి సమస్తాన్ని అనుభవిస్తున్నాడే మనిషి తప్ప ఆలోచించటం లేదు. నీవు నీకే ఎందుకు ఇచ్చాడు? నీవే ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నావు? ఏమండి ఒక కుక్కను చూడండి, ఏమండి అది కూడా నీకులాగా నీ పక్కనే బైక్ వేసుకుని వెళ్తుంది అనుకోండి, నువ్వేమో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకోండి, ఎంత అవమానకరంగా ఉంటుందో చూడడానికి. అది కుక్క బైక్ మీద వెళ్ళడం ఏంటి, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? తల దించుకుని సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి మనది. ఎందుకు చెప్తున్నానంటే కుక్కకున్న జీవితం చూడండి, నీకు దేవుడిచ్చినటువంటి జీవితం ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీకు సర్వ సృష్టిలో ఉన్న ఏ జీవరాశికి లేని ఒక మంచి జీవితాన్ని దేవుడు నీకిచ్చాడు. ఏమండి విమానంలో ప్రయాణం చేయగలవు, ట్రైన్లో ప్రయాణం చేయగలవు, సముద్ర మార్గాలలో నువ్వు ప్రయాణం చేయగలవు, భూగర్భంలోనికి వెళ్ళిపోగలవు, అంతరిక్షంలోనికి నువ్వు కూడా వెళ్ళగలిగినటువంటి ఎంత మహాశక్తివంతమైనటువంటి ఏమండి నీకు ఎంత శక్తి సామర్థ్యాలు ఎవరిచ్చారు చెప్పండి? ఏమండి ఏ జీవికి లేదండి.
ఏమండి, ఏ రోజైనా ఆ జీవులు మీరు ఆలోచించండి, నాకు వాడికి లాంటి జీవితం లేదు, వాడికి లాంటి ఇల్లు లేదు, వాడికి లాంటి ఫ్రిడ్జ్ లేదు, వాడికి లాంటి బండి లేదు, వాడికి లాంటి కారు లేదు అని ఏ రోజైనా ఏ కుక్క అయినా లేదంటే ఏ జీవైనా ఏ ఆవైనా వెళ్ళి ఆత్మహత్య చేసేసుకుందా? ఏమంటే మనిషి ఎలా మారిపోయాడంటే తన జీవితం విలువ అర్థం కాక తాను ఏమైపోతున్నాడో ఏమంటే అర్థం కాకుండా ఏమవుతున్నాడంటే ఈరోజు తానెవరో, తాను ఎంతటి వాడో, తాను కొరకు దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో మనిషి ఆలోచించకుండా ఏమంటే చిన్ని చిన్ని కారణాలకు భార్య ఏదో అన్నదని ఆత్మహత్య చేసేసుకుంటున్నారు, భర్త ఏదో అన్నాడని ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. ఏమండి చిన్న చిన్ని కారణాలకే మనిషి ఏమైపోతున్నాడంటే తన బ్రతుకును ఏమండి పాడు చేసుకుంటున్నాడు ఈరోజు. కానీ దేవుడి గురించి ఆలోచిస్తుంటే ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు ఎంత గొప్ప అంటున్నాడు తెలుసండి, చాలా గొప్పవండి. ఈరోజు పొద్దున్నే లెగ్గానే ఏమండి కాఫీ పెట్టు అంటాను, కాఫీ పెట్టు అంటున్నావు, కాఫీలో ఏమండి యాడలు మళ్ళీ కాఫీలు తాగడానికి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఏమండి 3 రోజెస్ ఏంటి, అందులో ఏముందట? రంగు రుచి చిక్కదనం, రంగు రుచి చిక్కదనం. ఏమంటే నువ్వు పెట్టుకుంటున్నటువంటి కాఫీలో ఆ రంగునిచ్చింది ఎవరు, ఆ రుచినిచ్చింది ఎవరు, ఆ వాసననిచ్చింది ఎవరు, ఆ చిక్కదనాన్ని పెట్టింది ఎవరు చెప్పండి? తెచ్చుకుని తాగడం అలవాటు చేసుకున్నావు, కానీ తాగుతున్నప్పుడు ఈ చిక్కదనాన్ని ఇచ్చింది ఎవరు, ఈ యొక్క రుచిని పెట్టింది ఎవరు అని ఏ రోజైనా మనిషి ఆలోచిస్తున్నాడండి? ఆలోచించడండి. అందుకే అంటున్నాడు భక్తుడు, అన్నాడు నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు బహు విస్తారము. దేవుడు నీ కొరకు ఎంత చేశాడో తెలుసండి, ఆలోచిస్తేనే మహా అద్భుతం అండి. నువ్వు తిని పాడేసేటువంటి పల్లీలు ఉంటాయి, వేరుశనగ పల్లీలు, అవి ఎక్కడ పండుతాయండి? భూమిలో పండుతాయి. నువ్వు విత్తేటప్పుడు ఎలా విత్తుతావు తెలుసా? ఓన్లీ పల్లీలు మాత్రమే విత్తుతావు, వేరుశనగ విత్తనాలు మాత్రమే విత్తుకుంటూ వెళ్తావు. కానీ దాని నుండి ఏమొస్తాయి తెలుసండి? వేరుశనగలు వస్తుంటాయి. ఎక్కడ కాస్తాయి? భూమి లోపల కాస్తాయి. ఏమండి నువ్వు మట్టిలో గింజలు వేసావు, కానీ దేవుడు ఎలా ఇస్తున్నాడు తెలుసండి? దానికి ఒక చక్కని పెట్టి లాంటి తయారు చేస్తాడు ఆయన దేవుడు. నువ్వు పెట్టుతో విత్తలేదు, నీవు ఆ 2 ఏమండి మరి వేరుశనగ పల్లీలను ఉట్టిగా మట్టిలో విత్తావేమో, కానీ ఆ దాని చుట్టూ ఏమంటే ఆ పెంకు లాంటి ఆ పెట్టిని ఎవరు చేశారు చెప్పండి? నీవు తినేటప్పుడు నీ నోటికి మంటి అంటుకోకూడదని నిన్ను నీ కొరకు ఆలోచించి దేవుడు భద్రంగా వేరుశనగల పల్లీలకి ఏం చేశాడు? ఒక బాక్స్ చేశాడు ఆయన. ఏమంటే నీ కొరకు, అంటే నీ గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడే. ఏ రోజైనా దేవుడి గురించి, దేవుడా ఇంత నా కొరకు చేశావు, దేవా ఇంత నా గురించి ఆలోచిస్తున్నావు అని ఏ రోజైనా దేవుని గురించి ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడండి? లేచిన దగ్గర నుంచి ఏమండి చనిపోయామండి, మరి రోజంతా మీరు చూడండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏమండి పిల్లలు, భార్యలు, ఏమండి వివాహాలు, ఇల్లులు, ఏమంటే స్థలాలు, ఇలా భూమి మీద బ్రతుకంతా ఏమైపోతుంది అంటే ఒక్క క్షణం తీరిక లేకుండా దేవుడి గురించి ఒక్క క్షణం కూడా మనిషి ఆలోచించటం లేదండి. దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు చాలా గొప్ప. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాన్ని మీరు ఆలోచిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో మీకు అర్థమైపోవాలి. ఏమండి ఒక వేరుశనగ పల్లీల గురించి చూసామండి, అది ఎక్కడో భూమిలో పెట్టాడు దేవుడు. ఏమండి దుంపలు భూమిలో దొరుకుతున్నాయి, ఏమండి కొన్ని భూమిలో ఉన్నా, ఏమండి కొన్ని చూడండి భూమికి పైన పెట్టాడు. చూడండి మనం వెనుకున్నటువంటి కొబ్బరి చెట్లు చూడండి ఎక్కడ కాస్తాయండి? చాలా ఎత్తులో కాస్తున్నాయి. ఎందుకు? కింద కాయించాడు అనుకోండి, ఏమండి మరి కోతులు కానీ ఇవన్నీ కూడా తీసేస్తుంటాయి. దేవుడు పైన పెట్టి ఏమంటే ఆ కొబ్బరి బండంలో చాలా విచిత్రం ఏంటో తెలుసండి, ఈ ఎండాకాలం అంతా కూడా మనం ఏం తాగుతాం? కొబ్బరి బండాలు తాగుతాం మనం. కొబ్బరికాయల చెట్టులో మీరు చూడండి, ఏమండి ఈ కొబ్బరికాయను అయితే మనం భూమిలో వేసాము, బాగానే ఉంది. ఎదిగిన తర్వాత అది కాయలుగా మారుతున్నప్పుడు దానిలో ఏముంటాయి తెలుసు? నీళ్లు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు ఉంటాయి. నీళ్ళు ఎవరు పెట్టారు చెప్పండి? ఏమండి కొబ్బరి మరి చిన్న పుచ్చు నుంచి ఏమండి అలా కాయ ఎదిగి ఒక బొండంగా మారి అందులోకి నీళ్ళు ఎలా వెళ్ళాయి? పుచ్చిగా ఉన్నప్పుడు దాంట్లో నీళ్ళు ఎలాగా ఉండవు. ఏమండి అందులోకి నీళ్లు ఎవరు పంపించారో తెలుసండి? నీ కడుపు నింపాలని, నీ దాహాన్ని తీర్చాలని దేవుడే ఏమండి ఆ కొబ్బరిలో ఆ నీళ్లు దాచి ఉంచాడు ఆయన. మీకు అర్థమవుతుందండి?
దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అనుకుంటున్నా. ప్రపంచంలో ఏమిటి మనిషికి కనబడటం లేదండి. ఏవి గొప్ప అనుకుంటున్నాడు? తాను కట్టుకున్న ఇల్లుని చూసుకొని నేను చూసావా ఎలా కట్టాను అనుకుంటాడు. ఏమండి చిన్ని చిన్నవండి అవన్నీ కూడా. కానీ దేవుడు చేసింది చూడండి అద్భుతం. ఎంత అద్భుతం అంటే కాయ రాలిపోయినప్పుడు ఎలా పడాలో తెలుసండి? తేలికగా అది ఊడిపోయి పడిపోయి మన నెత్తి మీద అన్నా మనకు దెబ్బ తగలకూడదు. అదేగాని బరువు అయింది పడిపోయింది అనుకోండి తల పగిలిపోద్ది మనకి. దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో మీరు ఆలోచించండి. నీ గురించి ప్రతిక్షణం అనుక్షణం ఆలోచిస్తున్నటువంటి దేవుడు ఏమండి నీ బ్రతుకు వెనక నీకు కనబడకుండా ఉన్నాడు. ఆయన దేవుడు ఉన్నాడని ఆయన కొరకు నేను ఆలోచించాలని ఆయన నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు. ఆయన ఎందుకు ఈ జీవితాన్ని నీకు ఇచ్చాడో తెలుసా అండి? ఎందుకు ఈ బ్రతుకుని నీకు ఇచ్చాడో తెలుసా? ఏమండి మనిషి ఎవరు ఆలోచించటం లేదండి. చూడండి ఆయన ఏమన్నాడు తెలుసండి? దేవునిని గొప్ప చేయటానికి ఘనత మహిమ ప్రభావములు ఎవరికి చెల్లాలో తెలుసండి? భూమి మీద మనుషులకు కాదు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు గొప్పవారు కాదండి, వారు నిమిత్త మాత్రులు. ఏమండి మన బ్రతుకు అలా ఊదితే వెళ్ళిపోయే బ్రతుకులండి మనం అన్నీ కూడా. ఈరోజు కనబడిన వాడు రేపు మనకి కనబడడు. ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. ఏమండి దేవుడి ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడో తెలుసండి? దేవునిని మనము ఘనపరచాలి అని, దేవునిని మనము మహిమపరచాలి అని దేవుడు మనకు ఈ బ్రతుకునిచ్చాడండి. ఏమండి దేవుని గురించి మనం దేవుడు చేసినటువంటి కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా నీవు నిష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతికి దేవుడిచ్చినటువంటి సర్వస్వాన్ని అనుభవించి ఏమండి చచ్చిపోయిన తరువాత ఏం జరుగుతుందో తెలుసండి? ఏమండి నిత్యాగ్నికి దండనలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నరకాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఎందుకో తెలుసా? 60 సంవత్సరాల పెట్టుబడిని నీ కొరకు దేవుడు పెట్టాడు. గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, పంచభూతాలను దేవుడు నీకు ఇచ్చాడండి. ఒక గాలి ఏమండి కొనుక్కుంటే తెలుస్తుంది మనకి. అంతరిక్షంలో వెళ్ళిపోయిన తర్వాత గాలి ఉండదట అక్కడ. ఇక్కడి నుంచి గ్యాస్ సిలిండర్లతో గాలి పట్టుకెళ్తారు అక్కడికి. ఏమండి పీల్చిన తర్వాత ఎంతకాలం ఉంటుంది? అది ఉండదు. ఏమండి కరోనా టైంలో ఆక్సిజన్ లేక వెలవెల్లాడి చచ్చిపోయిన వారు అనేక మంది మనకి తెలుసు. అంటే గాలి అదే, మనం పీల్చే గాలే. ఏమండి దేవుని కష్టాన్ని వృధా చేస్తున్నటువంటి ఈ మనిషి విషయంలో దేవుడు తన ప్రతి దండన చేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నీతిగా యథార్థంగా ఈ భూమి మీద దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఏమండి ఆయన కష్టాన్ని అర్థం చేసుకున్నాం కనుకనే ఆయన గురించి మేము చెప్పాలనే మీ ప్రాంతానికి వచ్చామండి. మాకేదో సమయం ఏమండి మాకేదో పనులు లేక ఏమండి మేమేమి రాలేదండి. మేము అందరూ కూడా ఏ పనులు చేసుకునే వాళ్ళమే. ఏమండి చాలా ఆలోచించండి. అందరూ కాదు, ఏదో కొంతమంది ఆలోచిస్తుంటారు ఈ విధంగా. మనం ఆలోచన చేయగలిగితే అంటున్నాడు దేవుడు, ఇదిగో నీకు ఇష్టమైనట్టు ఈ భూమి మీద నువ్వు గనక బ్రతికితే ఏమండి నీచ నరకానికి వెళ్ళిపోతారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో ఏమండి ఈ భూమి మీద మరణించిన మరుక్షణం మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడో దేవుడు రాయించాడు. దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుడిచ్చినటువంటి కష్టాన్నంతా కూడా తేరగా అనుభవించి మనిషి మరణిస్తే మనిషి మరణం తర్వాత ఏమవుతాడో తెలుసండి? కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, సుఖంగా ఈ భూమి మీద నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు నీవు నరకయాతన అనుభవిస్తావు. విశ్రాంతి లేకుండా నెమ్మది లేనిటువంటి భయంకరమైనటువంటి నరక గుండానికి నువ్వు జారిపోతావు సుమా అంటున్నాడు. ఏడు నరకం ఉందండి ఏదో చెప్పడానికి, ఏదో మేము అమాయకులం కనుక మమ్మల్ని నమ్మించడానికి భయపెట్టడానికి ఏదో చెప్తున్నారని మీరు అనుకోకండి. నరకం అనేది ఆరని అగ్ని. మన కళ్ళ ముందు ఉన్నటువంటి సూర్యుడు ఎవరనుకుంటున్నారు? ఆరని అగ్ని. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాడు తెలుసండి సూర్యుడు? 1500 కోట్ల సంవత్సరాలుగా మండిపోతున్నాడు. అంటే ఆరిపోని మహా అగ్ని జ్వాలలు అందులో ఉన్నాయి సూర్యునిలో. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం తర్వాత దేవుడు నిత్యాగ్ని దండనకు పంపిస్తానంటున్నాడు. ఆయన జాలిపడట దేవుని కొరకు. ఏమండి దేవుణ్ణి మహిమపరచాలి నీ జీవితం, దేవుని గురించి నీ జీవితం. దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసండి? ఎంత బ్రతుకుని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఆయన కొరకు నీవు బ్రతకాలని, ఆయన పనుల మీద నువ్వు ఉండాలని. ఏమండి ఏముందండి మరి టీవీలో సీరియల్ వస్తుంది మిస్ అయిపోతారేమో ఇక్కడికి వస్తే ఎలా అని మీరు అనుకున్నారనుకోండి.
నీవు సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడిచ్చాడు ఆ సమయాన్ని, ఆ కాలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు నీకిచ్చాడు. ఆయన కొరకు సమయాన్ని ఇవన్నీ ఇవ్వాలండి, జీవితాన్ని ఇవ్వాలి. ఇవ్వకపోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీవు నీ కుమారుడా నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతావు. కనుక నువ్వు మేల్కోవాలి. ఇదిగో దేవుడు చేసినటువంటి సృష్టిని ఆలోచించు. దేవుడు నీ జీవితం ఎడల ఏం కోరుకుంటున్నాడో ఆలోచించు. నువ్వు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఆయన. ప్రేమ కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా, దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమంటే మనలో పవిత్రత ఉందా? మనలో పాపం ఉందండి. ఏమంటే అపవిత్రత ఉంది, దుష్టత్వం ఉంది, భయంకరమైనటువంటి అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి. ఏమంటే ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలో తెలుసండి? మనుషుడిగా నీవు నీ పాపాన్ని తీసుకోలేవు. నిన్ను కాపాడాలంటే మరొకడు నిన్ను కాపాడాలి, నిన్ను నీవు కాపాడుకోలేవు. నిన్ను కాపాడటానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడు తెలిసిన? మతం మార్చడానికి కాదండి. ఆయన నీలో ఉన్న పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధుడుగా దేవుని దగ్గరకు మరలా చేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఏమంటే ఇంత మాటలు విన్న తర్వాత కూడా మనం దేవుని కొరకు అర్థం చేసుకోకపోతే దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడో, చేయటానికి దేవుడు నీకు ఎంతకాలం ఇచ్చాడు తెలుసా? దేవుని కొరకు బ్రతకడానికి. ఇదిగోండి, మాకు దేవుడు బ్రతకడానికి ఆయుష్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసండి? ఇలాంటి పనులు చిన్న సభలు కాదండి, పెద్ద సభలు పెట్టాలి. దేవుని కొరకు మేము చెప్పాలి, సమాజానికి వెళ్ళాలి, దేవుడు అంటే అర్థం చేయించాలి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడో, నీకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి ఎంత ఆయన శ్రమించాడో, ఈ ప్రకృతిని చేయటానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఏమండి చెప్పమన్నాడు. కనుకనే మేము మీ దగ్గరకు వచ్చామండి. ఆయన అంటున్నాడు చూడండి, చదవండి. చేయుటకు నీ చేతికి దేవుడు 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఇచ్చాడు కదా. చేయటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ కాలములో ఒక పని ఇచ్చాడు. నీవు